హాయ్! వెల్కమ్ టు నాస్ వ్లాగ్స్. ఈరోజైతే మనము పచ్చి చేపల పులుసు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనము చేపలన్నిటిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయించుకొని తెచ్చుకున్నాము. బయటే వాష్ చేయించేసి. సో, ఇక్కడ మనం తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపేసేసి మళ్ళీ వాష్ చేస్తున్నాము. సో, వాష్ చేసేసి పీసెస్ పక్కన పెట్టుకున్నాను. సో, ఇప్పుడైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. సన్నగా ఆనియన్ కట్ చేసేసాను. అండ్ అలాగే పచ్చిమిర్చి అండ్ టమోటా అండి. టమోటా ఒక చిన్నది తీసుకున్నాను. సో, మీడియం సైజ్ టమోటా తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టుకున్నాను. అండ్ ఫిష్‌లోకి మనకు కావాల్సిన మసాలా. సో, మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ధనియాలు ఆప్షన్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. సో, ఈ 2 వేసుకొనేసి బాగా పౌడర్ చేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి ముందే వేసామంటే ఇవి ధనియాలు, మెంతులనేది మెత్తగా రావండి. సో, అందుకని అవి పౌడర్ చేసుకున్నాక వెల్లుల్లి వేసుకొని మిక్స్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. దెన్ ఇప్పుడు మనమైతే ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి ఫిష్ కర్రీకి. సో, నేను ఒక బౌల్ తీసుకొని చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశాను. సో, ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చేసుకొని మనమైతే ఫిష్ చేసుకోవాల్సిన బౌల్ ఉంటది కదండీ! అదైతే స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేశాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ మనం ఏదైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నామో అవి ఆనియన్స్ వేసుకోవాలండి. సో, ఆనియన్స్ కొంచెం వేగుతున్నాయి అనంగా పచ్చిమిర్చి మనం సన్నగా పొడవుగా చాలండి పచ్చిమిర్చి. సో, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా కలబెట్టుకుంటున్నాము. సో, పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న టమోటా పీసెస్ కూడా వేసుకోవాలి. సో, టమోటా పీసెస్ కూడా వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టమోటా పీసెస్ అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేగిన తర్వాత 80% ఏగిన తర్వాత కొంచెం పసుపేసుకోవాలండి. అండ్ కారము. కారం అనేది నాన్ వెజ్ అంటేనే మనకి స్పైసీనెస్ గుర్తొచ్చేస్తది గదా! సో, కారం కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. సో, కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది గూడా మనకి రుచికి బాగా కారము, సాల్ట్ ఇవన్నీ టేస్ట్‌కి బాగా వచ్చేవి కదండీ! సో, కారము, సాల్ట్, పసుపు వేసుకున్నాను. సో, ఇవన్నీ వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా కలబెట్టేసుకుంటున్నాను. సో, ఒక 1 ఆర్ 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కలబెట్టుకుంటున్నానండి. ఇప్పుడే కదా వేసింది. సో, పచ్చివాసన రాకుండా ఉంటదని. సో, ఇవి వేసిన తర్వాత కొంచెం వాటర్ ఏసేసి మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత బాగా కాగుతాయి గదండీ! సో, బాగా కాగిన తర్వాత వాటర్ ఇవన్నీను. సో, ఇవన్నీ వేసిన తర్వాత నేను ఇందాకైతే మనం సైడ్‌కి చింతపండు నానపెట్టుకున్నాం కదండీ! చింతపండు పులుసు. సో, ఆ చింతపండు పులుసు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు ముందే నానపెట్టుకోవాలండి. చింతపండు తొందరగా నానుతుంది, బాగుంటుంది. సో, చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని బాగా పైనకి నురుగులొచ్చేటట్టు హీట్ అవ్వాలండి. సో, అలా హీట్ అయిన తర్వాత మనము పీసెస్ మనం ఇందాక సైడ్‌కి పెట్టుకున్నాం కదండీ! ఆ ఫిష్ పీసెస్ వేస్తున్నాను 1 బై 1. సో, ఫిష్ కలబెట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా కలబెట్టాలండి. ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడే పీసెస్ మెత్తగా అయిపోయేసి మొత్తం స్మాష్ అయిపోతాయి. సో, చాలా జాగ్రత్తగా ఫిషెస్‌ని మనము కలబెట్టేటప్పుడు చూసుకోవాలి. ఎక్కువ కలబెట్టకూడదు ఫిష్‌ని గెంటితోటి. సో, దబర్ని ఇలా షేక్ చేస్తూ ఉండాలి. సో, అలా బాగా ఫిషెస్ ఉడికిన తర్వాత మనం ఇందాక ఏదైతే మసాలా పౌడర్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో, ఆ మసాలా పౌడర్‌ని కొంచెం వేస్తున్నా అండి. సో, మెంతులు వేసాం కదా! సో, కొంచెం చేదొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొంచెం వేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. సో, మెంతి పొడి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి మూత పెట్టేస్తే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో, ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా పచ్చి చేపల పులుసు ఇలా ట్రై చేసి చూడండి అసలు. ఫిష్ తినని వాళ్ళు కూడా చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.